నిరాహార దీక్షలు అంటే ఏమిటి ఎందుకో తెలుసా అధ్యక్ష? సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సినటివి ఇవ్వడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవడం లేదు. దానికోసం అని చెప్పి ఆయన నిరాహార దీక్షలు ధర్నాలు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అందరూ కలిసి చేస్తూ ఉంటే అరెస్ట్ చేయడమే కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి 10 రోజుల పాటు తను జైలుకు పంపించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టు కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ అ స్టేట్మెంట్ ఆన్ దిస్. ఎందుకనంటే ప్రొటెస్ట్ చేసేటప్పుడు ప్రొటెస్ట్ చేయడం డెమోక్రసీలో హక్కు అధ్యక్ష. అందులోనూ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కేంద్రం చేయడం లేదు అన్న అంశం మీద ఇక్కడ మన అసెంబ్లీలో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి అంశం మీద ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి 10 రోజుల పాటు తను అరెస్ట్ చేయడం దారుణం అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం మీద మామూలుగా అయితే బహుశా 0 అవర్లో వాకౌట్లు అనేటివి బహుశా ఉండవు అనుకుంటా అధ్యక్ష. కానీ ఇక్కడ మాత్రం గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ తెలియజెప్పడం కోసం జరుగుతూ ఉన్న అన్యాయాన్ని హైలైట్ చేయడం కోసం రామకృష్ణ గారికి ఇంకా అరెస్ట్ కాబడ్డ ఆ కమ్యూనిస్ట్ నాయకులకు తోడుగా నిలబడేందుకు మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఆయనకు సంఘీభావంగా ఈ సభ నుంచి మళ్ళీ ఈ 0 అవర్ అయ్యేదాకా ఈ సభ నుంచి ఆయన సంఘీభావంగా వాకౌట్ చేస్తూ ఆయనకు సంఘీభావం తెలియజేయడం కోసం వాకౌట్ చేస్తాను.